విశాఖలో వైసీపీ కబ్జాలన్నీ ఓ లెక్కైతే ఒక్క మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆక్రమణలు మరో లెక్క అని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఎంవివిపై వైట్ పేపర్ రిలీజ్ టైంలో విమర్శలు చేశారు. క్రిస్టియన్ భూములను కొట్టేయడమే కాకుండా అవే భూములు చూపించి ప్రభుత్వం నుంచి 65 కోట్ల రూపాయలు టీడీఆర్ల రూపంలో లాగేశారు. ఈ విషయం కూడా సీఎం చంద్రబాబే చెప్పారు. ఎంవివి పీక్ పర్మిషన్ ఎంవివి బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి 65 కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా. ఎంవివి కన్ను పడితే కబ్జాకి గురి కావాల్సిందే, ఇష్టపడితే సొంతం చేసుకోవాల్సిందే. ఇది ఎంవివి స్టైల్ అని విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న టాక్. దీనికి ఒక ఎగ్జాంపుల్ సిరిపురంలో ఉన్న విలువైన ల్యాండ్ కబ్జా. ఆ భూములు ఎవరివి, వాటిని ఎలా కబ్జా చేశారు, అసలు చంద్రబాబు చెప్పినట్టే ఆ భూములపై గవర్నమెంట్ నుంచి 65 కోట్లు ఎలా కాజేశారు? ఈ వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసినటువంటి భూ ఆక్రమణలు, భూ భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ఆక్రమణలు చేసినా, ఎక్కడ దందాలు చేసినా, ఎక్కడ భూ కబ్జాలు చేసినా అడిగే వాళ్ళు లేరు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ భూ భాగవతాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇది సిరిపురంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి సిబిసిఎన్సి క్రైస్తవ భూములకు సంబంధించిన భూముల్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి కేవలం 100 మీటర్ల దూరంలోనూ, అటు ఆర్టీసీ కాంప్లెక్స్కి 500 మీటర్ల దూరంలో, సిటీ నడుబొడ్డున ఎంతో విలువైనటువంటిది. ఇక్కడ ఒక గజం 2 లక్షలకు పైనే మార్కెట్ ధర అయితే ఉంది. దాదాపుగా ఒక ఎకరం వచ్చి 100 కోట్లకు పైన పలుకుతుంది. దాదాపుగా 500 కోట్ల విలువైనటువంటి ఈ భూములకు సంబంధించి అటు ఆ క్రైస్తవ భూములు కావడంతో వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ పేరుతో ముందస్తుగా ఎంటర్ అయిన తర్వాత ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసి రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారనేది తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే సిబిసిఎన్సికి సంబంధించినటువంటి ప్రతినిధులు కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏ ఒక్కరో దీన్ని రిజిస్టర్ చేయడానికి కానీ, అమ్మడానికి కానీ, లేదా ఎంఓయూ చేసుకుని ఒప్పందం చేసుకోవడానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే వివిధ క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి భూములు, వీటిని ఏ ఒక్కరో సంతకాలు పెట్టి అమ్మడానికి అయితే లేదు. కానీ ఇక్కడ ఎంవివి సత్యనారాయణ వీటిని మాయ చేసి సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ భూమిని, కొండ మొత్తాన్ని కూడా తొలిచి ప్రస్తుతం అయితే నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఆనుకుని ఉన్నటువంటిది కూడా సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి భూములు. వీటి దగ్గర కూడా మొత్తం కొండనంతా కూడా తొలిచేసి ప్రస్తుతం అయితే నిర్మాణం చేపడుతున్నారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఈ కొండను దాదాపుగా 100 అడుగుల లోపల వరకు కూడా కొండను తొలిచివేసి కింద నుంచి నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతం అయితే కట్ చేసినటువంటి కొండ భాగంలో దాదాపుగా 2 ఫ్లోర్లు నిర్మాణం అయితే ఉంది. ఈ నిర్మాణాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడాలంటే ఇది సిబిసిఎన్సి సంబంధించినటువంటి భూములైనా కూడా దాదాపుగా టీడీఆర్ కింద మార్చి అటు ప్రభుత్వం నుంచి 65 కోట్ల రూపాయలనైతే కొట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇవి ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి భూములు కాదు, కానీ టీడీఆర్ పేరుతో వీటిని డెవలప్మెంట్ పేరుతో దాదాపుగా ప్రభుత్వం నుంచి 65 కోట్లు టీడీఆర్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత విలువైనటువంటి భూములను, ఎందుకంటే దాదాపుగా 500 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూములు కాబట్టి అటు ప్రభుత్వం కూడా టీడీఆర్ను జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఒక్కటే కాదు, ఇలాంటివి విశాఖ సిటీలో అనేకమైనటువంటి భూముల్ని కబ్జా చేసి, ఆక్రమణ చేసి బలవంతంగా రాయించుకుని నిర్మాణాలు అయితే చేపడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్ అక్కడ సిగ్నల్ పాయింట్ ఒకటి కనబడుతుంది. ఆ సిగ్నల్ పాయింట్కి సంబంధించి, అంటే ఈ నిర్మాణానికి ఆపోజిట్లో రోడ్డు పోర్ట్ ఉంది. వాస్తు ప్రకారం ఇది అయితే కరెక్ట్ కాదు అని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సిగ్నల్ పాయింట్కి సంబంధించి మనమైతే ఆ విజువల్లో చూస్తున్నాం. ఆ సిగ్నల్కి సంబంధించి అక్కడ రోడ్డుకి అడ్డంగా మొత్తం ఎక్కడికక్కడ చిన్న చిన్న బ్లాకులను ఏర్పాటు చేసి రోడ్డును అయితే బ్లాక్ చేశారు. కానీ ఎన్నో విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పలుసార్లు ఇక్కడికి వచ్చి ఆందోళన చేసినా కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు అటు వైసీపీ ప్రభుత్వానికి భయపడి వీటిని టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా ముందు తొలగించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసినటువంటి
చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ సిరిపురంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనం దాదాపుగా 500 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే దాదాపుగా 65 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి టీడీఆర్లో అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత విలువైనటువంటి ఈ క్రైస్తవ భూముల మీద ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ ఆలోచించకుండా ఎవరికి భయపడకుండా ఇప్పటి వరకు అయితే ఎంవివి సత్యనారాయణ తన నిర్మాణ సంస్థతో దీని నిర్మాణం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల రోజుల క్రితం ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ జీవీఎంసీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలంటూ కూడా జీవీఎంసీ వీళ్ళకైతే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎలాంటి పనులు జరగకుండా ఇవైతే నిలుపుదల చేశారు. కానీ సీఎం చంద్రబాబు రంగంలో దిగి ఎంవివి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి బయటికి తీస్తాం, విశాఖలో జరిగినటువంటి ఈ భూ ఆక్రమణలు భూదందాల మీద వైట్ పేపర్ని రిలీజ్ చేస్తూ వీటినైతే ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిరిపురంలో ఉన్నటువంటి ఈ బిల్డింగే కాదు, ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి సిబిసిఎన్సి భూములే కాదు, ఇంకా సిటీలో ఎక్కడెక్కడ ఎంవివి సత్యనారాయణ అతను అనుచరు గణం మొత్తం కబ్జాలు చేశారు, ఆక్రమణలు చేశారు, అన్యాక్రాంతం చేశారని చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూద్దాం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఓల్డేజ్ పీపుల్ కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వదలలేదు. ఇంత భూదాహమా? ఎంవివిపై చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. హయగ్రీవా భూములను ఎంవివి కాజేశారని సీఎం ఆరోపించారు. చంద్రబాబు కామెంట్స్ ఓసారి వినండి. ఇక్కడ హయగ్రీవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్ళకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు కడాన. మామూలు భూములు కాదు ఇవన్నీ, అలాంటి గనులు అన్నమాట వీళ్ళు. అదే సంగతి. గతంలో ఓల్డేజ్ పీపుల్ కోసం ఇచ్చిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కాజేశారని చంద్రబాబు విమర్శించారు. నకిలీ పత్రాలు సృష్టించి చిలుకూరి జగదీష్ అనే వ్యక్తి నుంచి భూములను ఆక్రమించారని విశాఖ వాసులు కూడా చెప్తున్నారు. మరి ఆ భూమి ఎక్కడుంది? దానిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారా? అక్కడ ఎంవివి ఏమైనా నిర్మాణాలు చేపడుతున్నారా అనేది మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భూ అక్రమ ఆగడాలకు అడ్డే లేదని చెప్పడానికి మరొక ఉదాహరణ నా వెనక్కి కనిపిస్తున్నటువంటి భారీ కట్టడాలే. ఎందుకంటే ఇవి హైగ్రీవాకి సంబంధించినటువంటి భూములు. ముఖ్యంగా చూస్తే ఆ ఓల్డ్ పీపుల్కి సంబంధించి ఇక్కడ ఆ నిర్మాణాలు చేసుకోవడానికి చిలుకూరి జగదీష్ అతని భార్య రాధాదేవి వీళ్ళ పేరు మీద 12.51 ఎకరాలను ప్రభుత్వం అయితే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓల్డేజ్ హోముల నిర్మాణం చేపట్టి అక్కడ వీళ్ళకి ఆసరాగా ఉండడం కోసం అయితే ఈ భూములను అయితే కేటాయించారు. కానీ వీటిని కమర్షియల్ పర్పస్లో దీన్ని మార్చి డెవలప్ చేస్తూ వాళ్ళకి ఉపయోగపడేలాగా నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతో చేస్తే ఈ కాంట్రాక్ట్కి సంబంధించి ముఖ్యంగా గతంలో గెడ్డ బ్రహ్మాజీ అనే వ్యక్తి ఆ చిలుకూరి జగదీష్ అదేవిధంగా ఈ రాధాదేవులకి పరిచయం అయ్యి ఈ బ్రహ్మాజీ అప్పటికి అది జీవి అంటే చార్టెడ్ అకౌంట్గా ఉన్నటువంటి జీవి ద్వారా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పరిచయం చేశారు. వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఎంటర్ అయ్యి మొత్తము అటు రాధాదేవి అదేవిధంగా చిలుకూరి జగదీష్లు ఇద్దరిని మోసం చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బెదిరించి ఈ భూములన్నింటినీ కూడా తమ పేరు మీద రాయించుకున్నారనే అభియోగం అయితే ఉంది. చూస్తున్నాం కదా ఈ కట్టడాల్ని కింద నుంచి కడుతున్నటువంటి ప్రహరీ గోడను చూస్తే ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రహరీ అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి కట్టుకుంటే దాన్ని అయితే ఒక పేదల ఇళ్ళు అయితే ఒక 20-30 ఇళ్లనైతే నిర్మాణం చేసేయచ్చు. అంత భారీ ప్రహరీ గోడ వాల్ కింద కట్టి దానికి పైన మనకు కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఒక్కొక్క నిర్మాణాన్ని ఇట్లాంటివి ఎన్ని లోపల భవంతులు జరుగుతున్నాయో 12.51 ఎకరాలంటే మనం చెప్పుకోవచ్చు దాదాపుగా 12.5 ఎకరాల్లో ఈ నిర్మాణాలు అనేవి చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చిలుకూరి జగదీష్ అతని భర్త రాధాదేవుల మీద రాధాదేవుల్ని బెదిరించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బలవంతంగా రాయించుకున్నారని అంటే ప్రభుత్వం మారకముందు వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ అప్పుడు ఎంపీ హోదాలో వీళ్ళని బెదిరించారని అదేవిధంగా అటు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరో పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం మారడం అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరిలో పోలీస్ స్టేషన్లో చిలుకూరి జగదీష్ రాధాదేవులు ఇద్దరు కూడా ఎంవివి సత్యనారాయణ
సత్యనారాయణ, బ్రహ్మాజీ, జీవీల మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 217, 2024 పేరుతో అర్లవ పోలీస్ స్టేషన్లో అయితే 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ 12.5 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ ల్యాండ్స్ విషయంలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బెదిరించి ఈ మొత్తం అన్నింటినీ కూడా కబ్జా చేశారని చిలుకూరు జగదీష్ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్క్వాష్ చేయాలని హైకోర్టు కూడా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇంత భారీ భవంతులు నిర్మాణం చేస్తున్నటువంటి విల్లాలు కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించినటువంటివి. అంటే అసలు ప్రభుత్వం ఏ పర్పస్లో ఈ భవంతుల నిర్మాణం అంటే ఈ ల్యాండ్ని కేటాయించిందో అది పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు చిలుకూరు జగదీష్, అదేవిధంగా రాధాదేవుల పేరు మీద ఉన్నటువంటి ల్యాండు ముఖ్యంగా ఓల్డ్ పీపుల్కి, అదేవిధంగా డిజైబుల్ పర్సన్స్గా వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని పూర్తిగా మార్చేసినటువంటి ఎంవివి సత్యనారాయణ, మాజీ ఎంపీ, అదేవిధంగా జీవి చార్టెడ్ అకౌంట్, గెడ్డ బ్రహ్మాజీ వీళ్ళ ముగ్గురు కూడా వీటిని అయితే కబ్జా చేసి వాళ్ళ పేరు మీదగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మాజీ A1గా, అదేవిధంగా జీవి A2గా, A3గా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ముగ్గురు మీద నాన్ బెయిలబుల్ 10 సెక్షన్ల మీద కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, అడిగేవారు లేకపోతే దోచిపెట్టే వాళ్ళు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎంవివి సత్యనారాయణ తాను కబ్జా చేసినటువంటి భూముల్లో ఇది కూడా ఒకటి. అంటే ఎంవివి బాధితులు ఎంతో మంది ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళలో చిలుకూరు జగదీష్, అదేవిధంగా రాధాదేవులతో పాటుగా ఎంతో మంది డిజైబుల్ పర్సన్స్, ఓల్డ్ పీపుల్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే వీటిని చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతుంది. ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవన్నీ చూస్తే సముద్రానికి పైనుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా సముద్రము మొత్తం అంతా కూడా ఒక లొకేషన్లో కనిపిస్తూ ఉంటుంది. మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా కూడా భారీ అపార్ట్మెంట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లోపలికి ఎవరూ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేదు. ఓవరాల్గా చూస్తే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి ఈ అక్రమ భూ కబ్జాలు, భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు భయపడినటువంటి బాధితులందరూ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కేసులు పెట్టినటువంటిదే ఈ హైగ్రీవా భూమి ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్. మరి కొత్త ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు వీటన్నిటి మీద ఒక నివేదిక తయారు చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ బాధితులకు సంబంధించి న్యాయం జరగాలంటే ఈ భూములు అప్పగిస్తారా, ఇందులో షేర్స్ ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు, అదేవిధంగా మాజీ ఎంపీ ఎంవివి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇంకా ఎంవివి ఆగడాల్లో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ చిన్న అవకాశాన్ని కూడా ఎంవివి వదులుకోలేదు. భూ యజమానులు అందుబాటులో లేకపోతే అదే అవకాశంగా తీసుకుని కబ్జా చేసేవారు. డిఎల్బీకి ఉద్యోగులకు చెందిన 10 ఎకరాల 57 సెంట్ల భూమిని మాజీ ఎంపీ ఆక్రమించారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఏం చెప్పారో ఓసారి చూద్దాం. ఎంవివి ఎంకే హౌసింగ్, ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు, ఏమైనా చేయించేనా. అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 10 ఎకరాల 57 సెంట్లు ఏది కోరమన్నపాలెం ల్యాండ్ ఓవర్స్ని చీట్ చేసి 0.96% ప్రాజెక్టుల షేర్. ఎక్కడైనా ఇది జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అరాచకం, ఎంత విధ్వంసం, అంటే ఇవన్నీ పరాకాష్ట అన్నమాట. చంద్రబాబు చెబుతున్న ఆ భూమికి 158 మంది యజమానులు, కానీ అందులో ఎక్కువ మంది విదేశాల్లో ఉన్నారు. కేవలం 75 మంది మాత్రమే విశాఖలో స్థిరపడ్డారు. పైగా ఆ భూమిని వారంతా 1980లో కొనుగోలు చేశారు. ఇదే ఎంవివికి చక్కటి అవకాశంగా మారింది. ఇప్పుడు ఆ ల్యాండ్లో ఏం జరుగుతోంది, బాధితులు ఏం చేస్తున్నారనే వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ సిటీలో ఎంవివి సత్యనారాయణ తలుచుకుంటే ఆగేది లేదు, అడ్డే లేదు అనేదానికి మరొక నిదర్శనం ఇది. కోర్మన్పాలెంలో ఉన్నటువంటి ఎంవివి ఎంకే కనిపిస్తుంది కదా, ఎంత భారీ బిల్డింగో. దాదాపుగా ఈ మొత్తం అంతా కూడా చూస్తే ఇక్కడ నుంచి 200 అడుగుల పొడవులో భారీ బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేపట్టారు. 1980వ సంవత్సరంలో డిఎల్బి నుంచి ప్రభుత్వం నుంచి కొంతమంది దాదాపుగా 158 మంది 5,000 రూపాయల చొప్పున వీళ్ళు ఆ స్థలాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డిఎల్బికి సంబంధించినటువంటి చాలామంది పనిచేస్తూ ఉన్నటువంటి డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 10 ఎకరాల
57 సెంట్లను కొనుగోలు చేసిన తర్వాత దశల వారీగా అనేక మంది ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం, కొంతమంది ఫారెన్ వెళ్ళిపోవడం, కొంతమంది చనిపోవడం, ఇలా 158 మందిలో ప్రస్తుతం అయితే 75 మంది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అనేది తెలియదు. ఉన్నటువంటి 75 మంది దగ్గర కూడా ఫోర్జరీ సంతకాలతో పాత వాళ్ళు అంటే లేనటువంటి 158 మందిలో ఉన్నటువంటి దాదాపుగా 83 మంది దగ్గర వాళ్ళు ఎవరో లేకపోవడంతో ఫోర్జరీ సంతకాలతో ఇతర సంతకాలతోనూ, తర్వాత 75 మందితో కొంతమంది బెదిరించి, కొంతమందిని భయపెట్టి, కొంతమంది దగ్గర లాక్కుని కొనుక్కుని, ఇలా ఈ విధంగా దీనికి కావలసినటువంటి 10 ఎకరాల 57 సెంట్ల ఈ భూమి మొత్తాన్ని కూడా ఎంవివి అదేవిధంగా ఎంకేకి సంబంధించినటువంటి ఈ వీళ్ళు కబ్జా చేసి నిర్మాణాలు అయితే చేపట్టారు. ఈ దాదాపుగా అంటే మనం చూడొచ్చు 1980 నుంచి దీనికి ఏ విధమైనటువంటి మనుగడ లేకపోవడం, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కావడం, కూర్మనపాలెం అంతా కూడా అంటే ఇదంతా అడవి ప్రాంతంలాగా ఉండడంతో ఎవరు రారు, ఎవరు చూడరు, ఏం చేసినా అడ్డు అదుపు లేదని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఈ భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇది ఒకటే కాదు, దీంట్లో అంటే గతంలో 1980 సమయంలో కొనుగోలు చేసినప్పుడు వీళ్ళకి అమ్ముతుంతో పాటుగా లోపల అంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇన్సైడ్ దాదాపుగా 25 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ స్థలం కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి రైట్ సైడ్ భాగంలో కూడా ఒక కాలువ కూడా ఉంది. ఆ కాలువను కూడా పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టారనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇది మొత్తము 500 కోట్ల ప్రాపర్టీ వాల్యూ ఉన్నటువంటి దాన్ని ఆక్రమించి ప్రస్తుతం అయితే ఎంవివి సత్యనారాయణ తాను ఎంపీగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీలో ఉండి ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఈ భారీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేపట్టారు. అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు అనే ధీమా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత భారీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేపట్టారు. రోడ్డు పక్కన ఎవరైనా చిన్న గుడిసెలు వేసుకున్నా లేదా చిన్న షెడ్లు వేసుకుంటే మాత్రం అధికారులకి వెంటనే ఎక్కడా లేని కోపం, ఎక్కడా లేని సిన్సియారిటీ, ఎక్కడ వాళ్ళు మాత్రమే సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యి క్షణాల్లో లేపేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత భారీ 10 అంతస్తుల భవనం దాదాపుగా 200 మీటర్ల పొడవులో ఇంత భారీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మరి అధికార యంత్రాంగానికి ఇందులో ఉన్నటువంటి లోపాలు ఎందుకు కనిపించలేదో అర్థం కాలేదు. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందాలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అంటే తాము అధికారంలోకి రాకముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఖచ్చితంగా విశాఖలో జరుగుతున్నటువంటి భూదందాల మీద కఠినమైనటువంటి చర్యలు చేపడతామని ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎం చంద్రబాబు సీఎంగా ఈ అధికారాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ మొత్తము విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందాల మీద లెక్క తేల్చే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో ఎంవివి సత్యనారాయణ మాజీ ఎంపీకి సంబంధించినటువంటి భూములు, వాటికి సంబంధించిన లావాదేవీలే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు విశాఖలో జరిగినటువంటి భారీ భూకంపకోణాలు, అదేవిధంగా ఆక్రమణలు, దందాలు వీటన్నింటినీ కూడా లెక్క కట్టి మరీ బయటకు తీశారు. అయితే ఇది కేవలం లెక్కల వరకు మాత్రమే ఉంటుందా లేదా భయపెట్టడానికి చేస్తున్నారా, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారనేది మాత్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తుందో తేలాల్సింది. కానీ విశాఖలో ఈ ఒక్కటే కాదు, ఇలాంటి ఎన్నో రకాల వైసీపీకి సంబంధించినటువంటి కింది స్థాయి ఆ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల స్థాయి వరకు అనేకమైనటువంటి భూములను ఆక్రమించి సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టి ఈ క్షణంలో విశాఖ మీద దృష్టి సారించాలి. అన్యాక్రాంతం అయిపోయినా, దురాక్రమణలకు గురైన, కబ్జాలకు గురైనటువంటి భూదందాల్లో నలిగిపోయినటువంటి ఎంతోమంది అమాయకులకు సంబంధించినటువంటి భూములతో పాటు ప్రభుత్వ భూములను కూడా కబ్జాలు చేశారు. ఆ కబ్జా చేసినటువంటి భూముల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లెక్కల వరకే మాత్రం కాకుండా వాటన్నింటిని మీద చర్యలు చేపట్టాలి. అవసరమైతే భూములను వెనక్కి తీసుకోవడం లేదా కన్స్ట్రక్షన్స్ విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇదే దందా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్న సమయంలో నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరనే లెక్కలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత భారీ కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు. మరి ఇప్పటికే చంద్రబాబు వీటి మీద దృష్టి పెట్టారు కాబట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఈ భూములు ఆక్రమించుకుంటే మాట్లాడలేనటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందనేది చూడాలి. ఈ ఒక్క చోటే కాదు, అటు తగరబొలస నుంచి ఇటు గాజువాక వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయి భూములన్నింటిలోనూ ప్రభుత్వ భూములు ఎన్నో అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ భూములన్నింటి విషయంలోనూ ప్రభుత్వ భూముల విషయంలో కానీ, ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో కానీ కబ్జాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైన చర్యలు చేపడతారు, ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ.